ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. పుష్ప 2 రీసౌండ్ ఇప్పట్లో ఆగేలా లేదు. 2 రోజుల్లోనే 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే సంధ్య థియేటర్లో రేవతి అనే ఒక వివాహిత మృతితో తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక సీరియస్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 25 లక్షలు రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ ప్రకటించారు. అది మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బి కవర్డ్. నా తరపు నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ ₹25 lakhs. పుష్ప 2 వసూళ్ల గురించి మాట్లాడుకుందాం. అసలు ఇప్పట్లో అయితే ఆ వసూళ్లు రికార్డ్స్ బ్రేక్ చేయడం ఆగేలా లేదు. అంటే పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉన్నాయండి. పర్టికులర్లీ నార్త్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాం మేము. చేసినట్టుగానే నార్త్ చాలా బాగుంది. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన రేవతి ఇన్సిడెంట్ మాత్రం ఎవరు ఊహించింది. అయితే అక్కడ ప్రధానంగా భద్రతా లోపం అనేదే కనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ₹1100 టికెట్ అమ్మారు. 1100కి టికెట్ అమ్మినప్పుడు ఎప్పుడైతే అల్లు అర్జున్ ఎంటర్ ఆ తల్లిని ఆ బిడ్డలకి మనం ఎవరు తీసుకురాలే, ఆ లోటును ఎవరు తీర్చలేరండి. అందులో ఒక హౌస్ మొత్తం ఒక స్త్రీ మీద రన్ అవుతుంది, ఒక హౌస్ హోల్డ్. అటువంటిది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి అందులో వాళ్ళ అబ్బాయి వీరాభిమాని అల్లు అర్జున్కి. అయితే ఇంకా ఈ రేవతి ఇన్సిడెంట్తో ప్రభుత్వం కూడా స్పందించాల్సి వచ్చింది సార్. మనం తెలిసిందే కదా, కొత్త సినిమాలకి ఎట్టి పరిస్థితుల్లో ఇకపై బెనిఫిట్ షోస్ ఉండబోవు అని చెప్పి మినిస్టర్ గారు చేసింది అక్కడ మాత్రం కరెక్ట్ అని నేను అంటాను. కారణం ఏంటంటేనండి, అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పుష్ప 2 రీసౌండ్ ఇప్పట్లో ఆగేలా లేదు. 2 రోజుల్లోనే 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అటు బాలీవుడ్లో కూడా రికార్డ్స్ను తిరగరాస్తోంది. అయితే సంధ్య థియేటర్లో రేవతి అనే ఒక వివాహిత మృతితో తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక సీరియస్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇకపై రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు బెనిఫిట్ షోస్ ఉండవు, ఓన్లీ రెగ్యులర్ షోస్ మాత్రమే ఉంటాయని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రకటించారు. దీని మీద సినిమా ఇండస్ట్రీ ఏమంటోంది? సంక్రాంతికి కొత్తగా రిలీజ్ కాబోతున్న 3 సినిమాల మీద దీని ఎఫెక్ట్ ఏంటి అనే దాని మీద మంచి విశ్లేషణను అందించడానికి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారి నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ముందుగా సార్, 25 లక్షలు రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ ప్రకటించారు. అది మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఎందుకంటే ఎవరు ఊహించింది కాదు ఇది. అయినా సరే ఆయన ముందుకొచ్చేసి ఆయన మాట్లాడిన తీరు చాలా అద్భుతంగా అనిపించింది. అయితే మనం పుష్ప 2 వసూళ్ల గురించి మాట్లాడుకుందాం. అసలు ఇప్పట్లో అయితే ఆ వసూళ్లు రికార్డ్స్ బ్రేక్ చేయడం ఆగేలా లేదు. మీరంతా ఊహించారా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా పుష్ప 2 ఈ రేంజ్లో వసూళ్లు సాధిస్తుంది అని? అంటే పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉన్నాయండి. ఎందుకంటే పుష్ప 1 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ హ్యూజ్ హిట్. పర్టికులర్లీ నార్త్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాం మేము. చేసినట్టుగానే నార్త్ చాలా బాగుంది. నార్త్ యాజ్ ఆఫ్ టుడే నిన్న కూడా 55 crores నార్త్ హిందీ ఒక్కటే చేసింది. సో ఇది ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వెళ్తుంది ఇప్పటిదాకా. యాజ్ ఆఫ్ నవ్ అయితే దగ్గర 400 crores టచ్ చేసింది. ఇది వీళ్ళు 1200, 1500 ఎంతకు వెళ్ళొచ్చో తెలియదని అన్నారు. ఏదైనా కానీ మండే మార్నింగ్ మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే వీకెండ్ ఖచ్చితంగా దానికి బజ్ బాగుంది. అక్కడక్కడ ఏదైనా మిక్స్డ్ రివ్యూస్ అటు ఇటు ఉన్నా కూడా సెకండ్ హాఫ్ అది అని అన్నారు, కానీ ఎక్కడ ఎవరు ఆపలేదు ఇప్పటిదాకా. గట్టిగా వెళ్తుంది సినిమా. వసూళ్ల పరంగా గట్టి హిట్ అని చెప్పాలి ఈ సినిమా. అసలు బాలీవుడ్లో జవాన్ని బ్రేక్ చేసింది. పర్టికులర్లీ మన సౌత్ డైరెక్టర్స్ది, సౌత్ ఫిలిమ్స్ది హిందీలో హవా ఉంది ఇప్పుడు. వాళ్ళు చేసిన సినిమాలలో చాలా వాటిలో కూడా జవాన్ దగ్గర నుంచి అన్ని కూడా సౌత్ డైరెక్టర్స్ చేస్తున్నారు. వెదర్ ఈజ్ తమిళ్ డైరెక్టర్ ఆర్ కన్నడ డైరెక్టర్ ఆర్ తెలుగు డైరెక్టర్ ఎవరైనా కానీ సౌత్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నార్త్ ఫిలిమ్స్ మీద గట్టిగా ఉంది. ఇప్పుడు గత మీరు 2-3 ఏళ్ళుగా చూస్తే అదే కంటిన్యూ అవుతుంది. దాని సీక్వెన్స్లో కానీ దాంట్లోనే వస్తున్న పరిస్థితుల్లో చూస్తే పుష్ప 2ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. పర్టికులర్గా దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది, ఏ సినిమాకి లేనట్టుగా. వెదర్ ఇట్ జుకే కానీ కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ వాళ్ళు అనుకున్నారు ఏదైతే వాళ్ళు మాస్ మసాలా ఎక్స్పెక్ట్ చేశారో అదంతా దాంట్లో ఉంది. ఇంక్లూడింగ్ బీహార్ లాంటి ఏరియాలో కూడా ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. అవును, అసలు పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేశారు. ఈవెన్ అటు టాలీవుడ్, బాలీవుడ్ అందరూ ఎదురు చూశారు. అయితే ఇక అనుకోకుండా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన రేవతి ఇన్సిడెంట్ మాత్రం ఎవరు ఊహించింది. అయితే అక్కడ ప్రధానంగా భద్రతా లోపం అనేదే కనిపించింది. మీరేమంటారు? అది ప్లానింగ్ లోపం అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ₹1100 టికెట్ అమ్మారు. 1100కి టికెట్ అమ్మినప్పుడు
ఆ టికెట్ తీసుకున్న వాళ్ళ కంప్లైంట్ ఏమిటంటే, మేము 8 గంటలకు మేము షోకి వచ్చామండి, 9:30 షోకి 1.5 hours ముందు నుంచి టికెట్ చూపించినా అలౌ చేయలేదని వాళ్ళు అంటున్నారు. థియేటర్ వాళ్ళ చెప్పేది ఏమిటంటే, సార్ అక్కడ ఫస్ట్ షో నడుస్తుంది, అది అయ్యే లోపల వీళ్ళని అలౌ చేయలేము. అయితే అదే టైంకి 9 o'clock 9:10 రిలీజ్ చేసి ఉండాల్సింది. 9:30కి ఎప్పుడైతే అల్లు అర్జున్ ఎంటర్ అయ్యాడు అదే టైంకి వీళ్ళు ఓపెన్ చేశారు. ఎవరు కూడా ఇంటెన్షనల్గా ఇలా జరుగుతుందని ఎవరు ఊహించరండి. అన్ఫార్చునేట్లీ జరిగింది. వెరీ సాడ్ థింగ్. అది ఎంటైర్ ఈ ఫిల్మ్ ఏదైతే ఒక సక్సెస్ మనం ఆ జోష్లో వెళ్తున్నామో దానికి ఆ జోష్కి బ్రేక్ పడింది. ఇది చాలా డిస్టర్బ్ చేసింది. పర్టికులర్లీ యాజ్ ఏ ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్గా నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అందులో 39 years లేడీ ఆవిడ, ఆ తల్లిని ఆ బిడ్డలకి మనం ఎవరు తీసుకురాలే, ఆ లోటును ఎవరు తీర్చలేరండి. అందులో ఒక హౌస్ మొత్తం ఒక స్త్రీ మీద రన్ అవుతుంది, ఒక హౌస్ హోల్డ్. ఆ హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఎంటైర్ డిపెండెంట్ ఆన్ దట్ లేడీ. అటువంటిది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి, అందులో వాళ్ళ అబ్బాయి వీరాభిమాని అల్లు అర్జున్కి. ఫస్ట్ డే చూడాలని 1100 పెట్టుకుని వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొనుక్కుని వచ్చి ఇటువంటిది జరగడం వెరీ సాడ్ థింగ్. అయితే బన్నీకి ఆ రోజు తెలీదు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ తనకు తెలిసి తను ఇమ్మీడియట్గా దానికి నిన్న తను మాట్లాడారు, విచ్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. 25 lakhs ఇష్యూ చేశారు. అంటే డబ్బుతోటి మనం పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేం, కొంత ఫైనాన్షియల్ హెల్ప్, అలాగే మెడికల్ హెల్ప్ ఆ అబ్బాయికి వాళ్ళకి ఏం కావాలో చూస్తామని అన్నారు. దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్ అండి, డెఫినెట్లీ. ఇటువంటి జరగకుండా మాత్రం మనం చూసుకోవాలి. ఇది ప్లానింగ్ లోపం. సెక్యూరిటీ 10-12 మంది ఉన్నారట, అది సరిపోదు. అంటే మీరు ఎప్పుడైతే అంతమంది క్రౌడ్ ఉన్నారో దీన్ని ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ సరిపోయి ఉండదు. 10-12 మంది అని అంటున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏమిటంటే, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి అన్ని థియేటర్స్లో పుష్ప 2 రిలీజ్ చేశారు. కాకపోతే 9:30 బెనిఫిట్ షో అందరి దగ్గర లేదు. బెనిఫిట్ షో ఉన్న చోట దానికోసం అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పి క్రేజ్ తోటి ఆ ఏరియాస్ మొత్తం క్రాస్ రోడ్స్ జామ్ అయ్యాయి. ఇంక్లూడింగ్ మెట్రో పైనుంచి కూడా జనం చూస్తూ ఉన్నారు అతని కోసం. ఒక హీరో కూడానండి థియేటర్కి ఎందుకు వస్తాడు? తను 10-12 సార్లు చూసేసిన సినిమాగా తనకేమిటి? అభిమానులతో ఆ సినిమాను ప్రమోట్ చేయడానికి, అభిమానులకు జోష్ కల్పించడానికి ఒక హీరో వస్తాడు. ఇంటెన్షన్ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుంది. ఎస్, అభిమానులు నా కోసం ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళతో కలిసి చూద్దామంటే సినిమాని ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని. కానీ ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. ఇది ఖచ్చితంగా మైత్రి వాళ్ళ తప్పు కాదు, హీరో తప్పు కాదు. అలాగే అక్కడున్న సెక్యూరిటీ ల్యాబ్స్ మాత్రం నేను ఒప్పుకుంటాను, అది జరగకుండా ఉండాలి. ప్లానింగ్ లోపం ఉంది. ఇటువంటిది ఇంకెప్పుడు జరగకూడదు, జాగ్రత్త తీసుకోవాలండి ఖచ్చితంగా. అవును. అయితే ఆయన అల్లు అర్జున్ కూడా చెప్పారు తన వీడియోలో, ఇది మేము హీరోస్ వెళ్ళి ఏదో ఒక థియేటర్లో అలా చూడడం అనేది ఆనవాయితీగా వస్తుంది, మేము ఊహించింది కాదు, ఇది చాలా బాధగా అనిపించిందని. తన మాటలు కూడా నిజంగా మంచిగానే అనిపించాయి. చాలా హుందాగా వ్యవహరించారు తను. అయితే ఇంకా ఈ రేవతి ఇన్సిడెంట్తో ప్రభుత్వం కూడా స్పందించాల్సి వచ్చింది సార్. మనం తెలిసిందే కదా, కొత్త సినిమాలకి ఎట్టి పరిస్థితుల్లో ఇకపై బెనిఫిట్ షోస్ ఉండబోవు అని చెప్పి. దీనివల్ల ఆ నిర్ణయాన్ని 100% మనం ఒప్పుకోవాలండి. మినిస్టర్ గారు చేసింది అక్కడ మాత్రం కరెక్ట్ అని నేను అంటాను. కారణం ఏంటంటేనండి, ముందు ఆ ప్లేస్లో మనం ఊహించుకోండి, మనం ఒక అథారిటీలో ఉండి ఇలా ఇన్సిడెంట్ జరిగింది అన్నప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్ ఏముంటుంది? ఫస్ట్ ఇటువంటి ఆపండి. ఎందుకు ఆపాలి? బ్రేకులు వేయాలి ఫస్ట్. ఇది లేకపోతే రేపు నెక్స్ట్ ఇంకో వారం ఇంకో సినిమా వస్తుంది, వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటారు, వాళ్ళు మళ్ళీ జరిగితే ఏంటి, ఒక ప్రాణం పోయినప్పుడు ఒక రియాక్షన్ ఇలాగే ఉండాలి అక్కడ. కాబట్టి ఆయన నిర్ణయాన్ని నేను తప్పట్టట్లేదు. కాకపోతే ఆయనకి మనం తీసుకెళ్ళి నెక్స్ట్ మేము సినిమాలు, ఇప్పుడు పండగకి 3 సినిమాలు రాబోతున్నాయండి, దానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాం? మనం ఇప్పుడు 3 పెద్ద సినిమాలు పండగకి రాబోతున్నాయి. సంక్రాంతికి రామ్ చరణ్ సినిమా రాబోతుంది, గేమ్ చేంజర్. తర్వాత బాలయ్య గారి సినిమా వస్తుంది. తర్వాత మనం అలాగే సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ అండ్ అనిల్ రావిపూడి సినిమా వస్తుంది. ఇవన్నీ కూడా హ్యూజ్ కలెక్షన్స్ ఎక్స్పెక్టెడ్ సంక్రాంతి హాలిడే సీజన్. మరి అప్పుడు జనం ఇంకా ఎక్కువ ఉంటారు, ఎక్కువ రష్ ఉంటుంది, అందరు హాలిడే మూడ్లో ఉంటారు. కాబట్టి దానికి ఏం జాగ్రత్త మీరు తీసుకుంటారు అన్నది మన అష్యూరెన్స్ మనం ఇచ్చి, మనం ప్రభుత్వాన్ని కన్విన్స్ చేస్తే వాళ్ళు కన్విన్స్ అవుతారేమో. కానీ యాజ్ ఆఫ్ నో ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఖచ్చితంగా ప్రాపర్ చర్యలు తీసుకుని, ప్రాపర్ ప్రొటెక్షన్ తీసుకుంటే ఇక ముందు జరగకుండా చూసుకుంటామని అష్యూరెన్స్ ఇస్తే మేబీ గవర్నమెంట్ కన్సిడర్ చేయొచ్చేమో అని ఆశ నాకు. మినిస్టర్ గారు అటు ప్రకటన చేశారో లేదో, ఇటువైపు దిల్ రాజు గారి పేరు తెర మీదకి వచ్చేసింది. ఎందుకు అంటే గేమ్ చేంజర్కి ఆయనే ప్రొడ్యూసర్, ఇంకొక వైపు చూస్తే సంక్రాంతికి వస్తున్నామో ఆయనదే, ఇంకొక సినిమా ఉంది కదా డాకు మహారాజ్, అది బాలకృష్ణ సినిమా, దానికి ఆయనే డిస్ట్రిబ్యూటర్. అసలే మామూలుగానే నైజాంలో అన్ని రైట్స్ ఆయన చేతుల్లో ఉంటాయి. ఇప్పుడు ఏంటి, ఎలా డీల్ చేయబోతున్నారు దిల్ రాజు గారు అని మంచి చర్చ అయితే జరుగుతోంది సార్. ఎలా ఉండబోతుంది? యాక్చువల్ అయితే మేము చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం. నిన్న ఆయన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కి ఆయన ప్రెసిడెంట్గా కూడా పోస్టింగ్ జరిగింది ఆయనకి. అయితే ఏంటంటే ఇది ఆయన డెఫినెట్లీ ఒక అష్యూరెన్స్ ఇస్తారు. నాకు తెలిసి వెళ్ళి మినిస్టర్ గారిని కలుస్తారు. ఈ జరిగిన పొరపాటుకి ఆయన కూడా ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకుంటారు. అయితే మినిస్టర్ గారి చేతిలో ఉంది, ప్రభుత్వం చేతిలో ఉంది, ఫర్దర్ ఎలో చేస్తారా లేదా అని.
అంటే అసలు ఫర్దర్ రేట్ హైక్స్ ఎలా చేస్తారో లేదో తెలియదు. ఉండబోదు తెలంగాణలో ఇక ముందు అన్నారు బెనిఫిట్ షోస్ అని. బెనిఫిట్ షోస్ అనేది అందరు హాలిడే మూడ్లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ ఇప్పుడు 400 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఎవ్రీ పై రికవర్ చేయాలని చూసుకుంటారండి. అది తప్పు కాదు. అంటే ప్రొడ్యూసర్ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హార్డ్లీ 10% అండి. సంవత్సరానికి 200 సినిమాలు వస్తే 20 సినిమాలు హిట్ అయితే చాలా గొప్పగా చెప్పుకోవాలి. కారణం తెలియట్లేదండి. అంటే ఒకప్పుడు ఈ మాదిరి సినిమాలు బాగానే ఆడినా కూడా ఇప్పుడు థియేటర్కి వాకిన్స్ లేవు. అంటే అసలు ఎవరు థియేటర్లోకి టికెట్ కొనుక్కొని చూడడానికి రావట్లేదు. మరి దాని ఓటీటీ ఎఫెక్ట్ అంటారా, లేకపోతే ప్రజలకు ఇంట్రెస్ట్ తగ్గిందా, అది విశ్లేషిస్తున్నాం మేమైతే. కాకపోతే ఒక సినిమా బాగానే ఉందని అనిపించుకుంది అనుకోండి, థియేటర్కి వచ్చిన తర్వాత సెకండ్ డేకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు బలగం ఉంది, ఫస్ట్ డే చిన్న సినిమాగా చూశారు, అది హ్యూజ్ హిట్, థియేటర్లోనే చూశారు మళ్ళీ. అంటే అది ఏంటంటే ఒక సినిమా బాగుంది అంటే ఇది థియేటర్లో చూడాలి, ఈ ఎక్స్పీరియన్స్ అని ఫీల్ వాడికి కలగాలి. లేకపోతే పర్వాలేదు ఏం వెళ్తాను థియేటర్కి, ఎందుకంటే టైం ఒకటి వాళ్ళకి రానుపోను 4 hours టైము. ఎంత లేనా మీరు 250 రూపాయలు మినిమం, 200 రూపాయలు టికెట్ ఉంది ఐమాక్స్లోనూ, మీరు మల్టీప్లెక్స్లో 150 నుంచి 200 టికెట్, ఒక 1000 రూపాయలు టికెట్లకు 800 నుంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, పార్కింగ్. ఇది కాకుండా ఫుడ్ ఎక్స్పెన్సివ్ ఉంది. నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఫుడ్ విషయంలోనే నేను మీ సమక్షంలో మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఫుడ్ విషయంలో వీలైతే కొంత కంట్రోల్ చేయండి సార్. అది మాత్రం నాకు ఇప్పుడు పర్టికులర్లీ కొన్ని థియేటర్స్లో ఒక పాప్కార్న్, ఒక మీరు పెప్సీయో లేకపోతే చిన్న చిప్స్ లేకపోతే ఇవేవో కొన్నారనుకోండి, ఇవన్నీ అయ్యేసరికి చూస్తే బిల్ ఎంత అయిందంటే 1496, 1560 అవుతుంది. మనం ఎఫోర్డబిలిటీని మనం చేయగలిగిన కామన్ మ్యాన్ అక్కడికి వచ్చినప్పుడు, పిల్లలతో వచ్చినప్పుడు, నా డాడీ అది కావాలన్నప్పుడు తండ్రి కాదనలేడు. ఎంత లేదన్నా ఒక 3000 రూపాయలు ఒక సినిమాకి వెళ్ళొస్తే ఒక 4 ఖర్చు అయింది అనుకోండి, చిన్న సగటు ఉద్యోగస్తుడికి నెలకు 40-50 రూపాయలు సంపాదించేవాడికి అది పింఛ్ అనిపిస్తుంది. అప్పుడు ఒక 3 సినిమాలు రిలీజ్ అయినప్పుడు చూస్తున్న 7-8 రూపాయలు ఒక సినిమాకి పెట్టాలా అని అనిపించవచ్చు. అది ఒక ఇన్స్టాల్మెంట్కి వెళ్ళొచ్చు, కార్ ఇన్స్టాల్మెంట్కి వెళ్ళొచ్చు, దేనికైనా ఖర్చుకు వాడచ్చు. ఇది కనుక ఫుడ్ బిల్లు కనుక కంట్రోల్ చేయగలిగితే కొంత బాగుంటుంది. ఐమాక్స్ చాలా రీజనబుల్ ప్రైజింగ్ ఆ విషయంలో. దిస్ ఈజ్ మై ఫీడ్బ్యాక్ త్రూ యూ ఐఎమ్ సబ్మిటింగ్ అండి. అంటే వేరే ఎకనామిక్ వైబిలిటీస్ అన్ని చోట్ల అవ్వాలి, కానీ చేస్తే బాగుంటుంది అది. అవును, అందరూ ఫాలో అయినా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. నేను ఐమాక్స్ లోనే చూస్తాను సినిమా, నాకు ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ ఇష్టం, ప్రసాద్ ఐమాక్స్. అందులో ఇంకోటి ప్రైసెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి. కాఫీ ఉందనుకోండి, నాకు గుర్తులేదు 70-80 రూపాయలు ఎంత ఉంటుంది, 240-250 రూపీస్ అలా అయితే ఉండదు. కొన్ని చోట్ల కొన్ని థియేటర్స్ ఎక్స్ట్రీమ్లీ హై ఉంటున్నాయి. మేబీ వాళ్ళు ఆ థియేటర్ ఇన్వెస్ట్ చేయడానికి పెట్టిన ఖర్చు వల్ల అయ్యి ఉండొచ్చండి. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, నాకు తెలీదు. అది దిస్ ఈజ్ మై జనరల్ ఫీడ్బ్యాక్ అంతే. ఓకే, అయితే గవర్నమెంట్ బెనిఫిట్ షోస్ వద్దు అన్నది, కానీ వాటిని పేరు మార్చి వేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇలాంటి ఛాన్స్ ఏదైనా ఉందా? ఎలా చేసినానండి, జీవోలో రేటే మెన్షన్ చేస్తారు. ఈ టికెట్ని యాక్చువల్ టికెట్ ఇంత ఉంటే దాని మీద 170 రూపాయలు పెంచుకోవచ్చు ప్లస్ జిఎస్టీ, ఆ విధంగా ఉంటుంది జీవో. కాబట్టి ఏది చేసినా కానీ అది నిర్మాతకి టెంపరీ బెనిఫిటే. ఇంకోటి గవర్నమెంట్ ఎంత గొప్ప బెనిఫిట్ మీకు పాస్ ఆన్ చేసినా వ్యూవర్షిప్పే లేదనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడున్న థ్రెట్ మాకు ఎలా ఏంటంటే థియేటర్కి ఎవరు రావట్లేదు. గవర్నమెంట్ జీవో తెచ్చుకున్నాం, కానీ థియేటర్ అంత అద్భుతంగా పెట్టినా కూడా మీరు టికెట్లు పెట్టినా వాళ్ళు రాలేదనుకోండి. ఇప్పుడు 15 రోజులకి జీవో తెచ్చుకుంటే 2 వీక్స్కి 14 రోజులకి 3rd, 4th డే జీవో ఇచ్చినా కూడా మామూలు రేటుకి అమ్మాల్సిన పరిస్థితి వస్తే అది పెద్ద థ్రెట్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్. అది కాదు. అంటే ఇండస్ట్రీలో ఆర్గానిక్గా నేను థియేటర్కి వెళ్ళాలనే ఫీల్ కలిగి ఇంట్లో అందరూ బయలుదేరి వచ్చి సినిమా చూడగలిగిన రోజు ఇండస్ట్రీ బాగుంటుందండి. ఇది జరగకపోతే మాత్రం ఇంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు ఒక నిర్మాత ఎక్కడో డబ్బులు కోల్పోయాడంటే కాదు, ఆ ఎఫెక్ట్ అందరి మీద వేరే చోట పడుతుందండి. ఆఖరికి క్యాంటీన్ వాడి దగ్గర దాకా పడుతుంది, సైకిల్ పార్కింగ్ దాకా పడుతుంది. సో ఇది జరగకూడదంటే హెల్తీ ఇండస్ట్రీ ఉండాలి. ఇటువంటి అంటువాడి ఇన్సిడెంట్స్ జరగకూడదు. అన్ఫార్చునేట్ మొన్న రేవతి గారు చనిపోవడం అనేది అది మాత్రం చాలా డిస్టర్బింగ్ ఇన్సిడెంట్. అది జరగకూడదండి, జరగకూడదు. మరిన్న కేర్ తీసుకోవాలి. ఒక పండగ ఎంజాయ్ చేద్దామనేటువంటి అట్మాస్ఫియర్ సినిమా కదా. మనకు వేరే కష్టాలు ఉన్నాయి, హాస్పిటల్స్ అని ఇదని హెల్త్లు అని అందరికీ ఇబ్బంది. ఈ ఎంటర్టైన్మెంట్లో ఇటువంటి సాడ్ థింగ్ జరగడం సాడ్. ఇప్పుడు ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడిపోయారు, థియేటర్స్కి రావట్లేదు అనే అభిప్రాయాలని దీపావళికి రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, అమరన్, కా సినిమాలు మార్చేశాయి. ఎందుకంటే ఎంత పరిగెత్తారో జనం, నేను కూడా చూసాను థియేటర్కి వెళ్ళి చాలా కాలం తర్వాత. ఇప్పుడు ఆ లిస్ట్లోకి పుష్ప చేరింది, పుష్ప 2. అయితే ఏంటి, ఇప్పుడు మాకు కావాల్సింది కథనం అంతే, కంటెంట్ ఉంటే చాలు, మేము వచ్చేస్తాం, మీరు మంచి సినిమాలు ఇవ్వండి అని ప్రేక్షకులు చెబుతున్నారు. మీరు దీంతో ఏకీభవిస్తారా? ఖచ్చితంగానండి. ఆ 3 సినిమాలు మీరు చెప్పినవి కూడా మీరు ఒకటి నోటీస్ చేయండి. వెరీ ఫస్ట్ డే ఎగబడి వచ్చిందంటూ లేదు.
మధ్యాహ్నం నుంచి బాగా వచ్చాయి. ఎస్, పికప్ అయ్యాయి. పుష్ప అనేది ఒక బ్రాండ్ అండి. ఎందుకంటే పుష్పకి ఒక ఆల్రెడీ ప్రీక్వెల్ ఉంది, ఒరిజినల్ పుష్ప ఉంది, విచ్ ఈజ్ ఎ హిట్. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అలాగే ఉంటుంది, మినిమం ఉంటుంది. పాటలు ఉన్నాయి, ముందు రిలీజ్ చేసిన 2-3 పాటలు బాగానే ఉందని అనిపించుకున్నారు. సో జస్ట్ ఒక 2 days ముందు చేసిన ఒక కేరళ టైప్ ఆఫ్ సాంగ్ రష్మిక అండ్ అల్లు అర్జున్ సాంగ్ బాగుందని అనిపించుకుంది. కరెక్ట్గా టైమింగ్ అన్నీ పర్ఫెక్ట్ పడి వచ్చేసింది. వేరే మీరు చెప్పిన 3 సినిమాలు, అమరన్ కానీ, అమరన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, పర్వాలేదు ఉంటుంది. ఎందుకంటే అబ్బాయి తమిళ్ హీరో శివకార్తికేయన్, నో డౌట్ సాయి పల్లవి మనకు బాగా పరిచయమైన అమ్మాయి, కానీ ఎలా ఉంటుందో అనుకున్నారు. మధ్యాహ్నంకి బాగుందని అన్నారు, కాకుండా అబ్బాయిది బాగుంది, మన కిరణ్ది సినిమా బాగుంది అని అనుకున్నారు, పికప్ అయింది. సేమ్ థింగ్ మీరు చెప్పిన 3 సినిమాలు కూడా టక్కుమని రిలేటివ్. లక్కీ భాస్కర్ అయితే ఎందుకంటే సితారా నుంచి మనకి తెలుసు కొంచెం క్వాలిటీ సినిమాలే ఉంటాయి, పైగా దుల్కర్ సల్మాన్ అన్ని మంచి కథలు ఎంచుకుంటాడు, పైగా మనకు వెంకటేశ్వరు, ఇవన్నీ కాంబినేషన్ ఉంది, అది బాగానే ఉంటుంది అన్నట్టుగా వచ్చారు. దాన్ని మన ప్రపంచంలో వెళ్ళిపోయింది. అలా ఉండాలి. కొన్ని థియేటర్కి వచ్చేదాకా ఎలా ఉంటుందో తెలియదు, బాగానే ఉందంటే మాత్రం ప్రేక్షకుడు వదిలిపెట్టడి థియేటర్కి వస్తాడండి. అందుకని ఏంటంటే మేము ఒకటే అనుకుంటాం, థియేటర్కి ఎలా తెప్పించాలి, దీని మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోవద్దు. మంచి సినిమా, మంచి కంటెంట్ ప్రయత్నం చేద్దాం. ఒక నిర్మాతగా మనం ఏంటంటే అక్కడ ఫెయిల్ అవ్వద్దు. మంచి కంటెంట్ మనమే సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, మాకు ఎడిటేబుల్లోనే మాకు డౌట్ కొడితే నాకు ఎక్కడ అనుమానం నేను చెప్తాను, మనకి ప్రేక్షకులు థియేటర్కి వచ్చి తీరాలని ఆశించే హక్కు మనకు లేదు, మనం ప్రాపర్గా ప్రోడక్ట్ తీయనప్పుడు. సో అందుకని ఏంటంటే మంచి సినిమా తీయడం ఒకటే మన డ్యూటీ. కనీసం మినిమం ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఇవ్వగలిగితే డెఫినెట్గా వస్తారు. దానికి మనం గట్టిగా అటెంప్ట్ చేయాలి, నిర్మాతలుగా, ప్రొడ్యూసర్స్గా, డైరెక్టర్స్గా. అది అటెంప్ట్ చేసినప్పుడే సక్సీడ్ అవుతాం. ఈ సంక్రాంతికి వస్తున్న ఈ 3 సినిమాల మీద ఇండస్ట్రీకే కాదు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ హైప్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, హీరోస్ కావచ్చు, మీరేమంటారు దీని మీద? ఆ 3 సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? 3 జనరల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ రావిపూడి ఉంది, తనది కామెడీ మార్క్. అనిల్ రావిపూడి ఏమిటంటే చాలా లైట్ హార్టెడ్ రైటింగ్ ఉంటుంది, నవ్విస్తూనే ఉంటాడు. అందులో వెంకటేష్ గారి బాడీ లాంగ్వేజ్ తనది పర్ఫెక్ట్ సింక్ ఉంటుంది ఈసారి మీరు చూడండి. ఎందుకంటే ఆల్రెడీ మనం F2, F3 చూసున్నాం. కాస్టింగ్ కూడా బాగుంది అక్కడ. ఐశ్వర్య రాజేష్ తర్వాత మీనాక్షి చౌదరి చక్కగా ఉంది. అదేంటంటే పండగకి నవ్వుకోవడానికి థియేటర్కి వెళ్తే మనం సరదాగా కాఫీ తాగుతూ పాప్కార్న్ తింటూ చూస్తుంటే 2.5 hours అలా ఎగిరిపోయి హ్యాపీగా రావాలి, కుటుంబంతో చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే మన ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఏ డబుల్ మీనింగ్ డైలాగులు ఏవి ఇవన్నీ ఉండకూడదు, చక్కగా ఉండాలి. సినిమా అంటే ఏంటి, హెల్తీ అట్మాస్ఫియర్లో మన ఇంట్లో మన ఓల్డ్ లేడీస్తో, మనతో చెల్లెలతో, అమ్మతో కలిసి చూసేలా ఉండాలి కదా సినిమా అంటే. సో ఆ అట్మాస్ఫియర్ తనది బాగుంటుంది, చక్కగా నవ్వుకుంటూ చూడొచ్చు. కాబట్టి అది బాలకృష్ణ గారికి వీరాభిమానులు ఉన్నారు, మీకు తెలియదు ఏమో, ఆయనకి అన్ని ఇప్పుడు ఆయన స్ట్రీక్ నడుస్తుంది. బాలయ్య గారిది ముట్టుకుంటే బంగారం. డాకు మహారాజ్ చూడండి ఎంత బాగుంది. సో అది ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ రామ్ చరణ్కి వీరాభిమానులు మనందరం, అతని బాడీ లాంగ్వేజ్ కానీ, అతని డాన్సెస్ కానీ, అది కానీ, అండ్ దిల్ రాజు గారి ప్లానింగ్. కాబట్టి ఈ 3 ఖచ్చితంగా హిట్ అవుతాయి. థియేటర్స్ దగ్గర పండగ ఉంటుంది, పండగ అట్మాస్ఫియర్. నేను నిన్న మొన్న ట్వీట్ పెడుతూ అల్లు అర్జున్ సినిమాతో పండగ ఇప్పుడే మొదలైంది, 4 రోజుల ముందే మనకి అన్నాను. అలాగే జరుగుతుంది. సో ఎప్పుడు ఇండస్ట్రీ సక్సెస్ఫుల్గా బాగుంటేనే ఎకానమీ బాగుంటుందండి. ఎక్కడ ఏమన్నా డబ్బులు పోయాయి అనుకోండి ఇండస్ట్రీలో, ఇంపాక్ట్ అందరి మీద పడుతుంది, అది జరగకూడదు. నిజమే, అవును. 24 క్రాఫ్ట్స్ బతికుండాలి, బాగుండాలి అంటే ఇండస్ట్రీ బాగుండాలి, ప్రేక్షకులు కూడా ఆదరించాలి. సరే, అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి, అవి ఎవరు ఊహించనివి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఇండస్ట్రీ కూడా హర్షిస్తోంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ.